మా ఇంట్లో నైఫ్స్ అస్సలు తెగట్లేదండి. మీ ఇంట్లో నైఫ్స్ ఎలా ఉన్నాయి? క్వాలిటీ తక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఇంకా బెటర్ ఆప్షన్కి వెళ్ళడం బెస్ట్ అనిపించింది. ఓకేనా? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాప్ విత్ ఐషు. మరికొన్ని ప్రోడక్ట్ రివ్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. అవేనండి, మన కిచెన్లో కొన్ని నీడ్స్ ఉంటాయి కదా. నీడ్స్ అంటే ఏంటనుకుంటున్నారా? కొన్ని మోడిఫై చేయాలి కదా కిచెన్లో కూడా. ఎప్పుడు ఓల్డ్వే ఎందుకు, కొన్ని మారుస్తూ ఉంటేనే కదా బాగుంటాయి. అవేంటో మీకు చూపిస్తాను, చూసేద్దాం రండి. మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నైఫ్స్. మా ఇంట్లో నైఫ్స్ అస్సలు తెగట్లేదండి. మీ ఇంట్లో నైఫ్స్ ఎలా ఉన్నాయి? అందుకని నేను నైఫ్ బుక్ చేశానండి. అవి ఎలా ఉన్నాయో చూసేద్దామా? క్లోజ్గా రండి, చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో. ఇదిగోండి, దీని డిజైన్ కూడా బాగుంది కదండి. ఇది వచ్చేసి మనకి వెజిటేబుల్ కటింగ్కి చాలా బాగుంటుంది. మనకి 3 ఇచ్చారండి ఇందులోని. ఇది సెకండ్ వన్. చూసారండి ఎంత షార్ప్గా ఉందో. సెకండ్ వన్ వచ్చేసి మనకి మీట్ కటింగ్కి చాలా యూజ్ అవుతుంది. మనం చికెన్ తెచ్చుకున్నా, మటన్ తెచ్చుకున్నా, కొన్ని ఫ్రైస్ చేసుకోవడానికి, చిన్న పీసెస్లా కట్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. దీని గ్రిప్ కూడా చాలా బాగుందండి. మన హ్యాండ్ నుంచి త్వరగా జారిపోవడం అలా ఏమి ఉండదండి. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఫ్రూట్స్ అవి కట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుందండి. ఇది కూడా ఫ్రూట్స్ అవి కట్ చేసుకోవచ్చు వీటితో. ఇవేనండి ఈ 3 నైఫ్స్ నేను ఆర్డర్ పెట్టాను. చూసారు కదా. వీటి ప్రైస్ వచ్చి నేను లాస్ట్లో చెప్తానండి. ఇంకా మీకు చూపించాల్సిన ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి కదా, అవన్నీ చూసేసాక చెప్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి చాపింగ్ బోర్డ్. ఒకసారి ఓపెన్ చేస్తాను, ఎలా ఉందో చూద్దాం. ఓపెన్ చేసినానండి, మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇది వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ అండి. నేను ఇదే ఎందుకు ఆర్డర్ పెట్టానంటే, మేము ఆల్రెడీ మా కిచెన్లోని వుడెన్ ఉంది. సో వుడెన్ మీద కట్ చేస్తుంటే అవి గీతలు పడిపోతున్నాయి. ఆ వెజిటేబుల్స్తో పాటు అది కూడా వచ్చేస్తుంది. అందుకని నేను దాన్ని మారుద్దామని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. దీని మీద స్కేల్ ఇచ్చారు, చూసారు కదండి. ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారా? కొన్నిసార్లు వెజిటేబుల్స్ మనం ఎగ్జాక్ట్గా కట్ చేయలేం కదా. సో సెంటీమీటర్స్ ఆ సైజు బట్టి మనం కట్ చేయడానికని ఇచ్చారు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉందండి. చూసారు కదా, స్టెయిన్లెస్ స్టీల్ అండి. సో మనకేం తుప్పు పట్టడం అలాంటిది ఏమి ఉండదు. దీని ప్రైస్ వచ్చేసి మనం లాస్ట్లో చెప్తాం. మన ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి కంటైనర్ సెట్. ఇది ఏంటనుకుంటున్నారా? మనం పికిల్స్ కానీ, డైనింగ్ టేబుల్ మీద అదే సాల్ట్ కానీ, బ్లాక్ పెప్పర్ కానీ ఇలా వేసుకుని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది డైనింగ్ టేబుల్ కూడా. సో నేను అందుకని ఇది ఆర్డర్ పెట్టానండి. ఫర్ ఎగ్జాంపుల్ పికిల్స్ వేసినా కూడా చాలా నీట్గా ఉంటాయి కదా. ఇదిగోండి, మనం డైనింగ్ టేబుల్ పెట్టినప్పుడు ఎంత నీట్గా ఉందో చూసారా. దీనికి వచ్చి 4 సెట్స్ ఇచ్చారండి. ఇదేమో హ్యాండిల్. మీకు కప్పును కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇవి పికిల్స్ అవి వేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెడితే చాలా నీట్గా ఉంటుందండి. అలానే కాకపోయినా సాల్ట్ అవని, షుగర్ అవని, బ్లాక్ పెప్పర్ అవని అలా పెట్టి మనం పెట్టుకోవడానికి బాగుంటుందండి. బట్ నాకైతే ఎందుకో ఇది కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఇంకా బెటర్ ఆప్షన్కి వెళ్ళడం బెస్ట్ అనిపించింది. ఓకేనండి, దీని ప్రైస్ లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మరో ప్రోడక్ట్ మనం చూద్దామండి. ఇది వచ్చేసి మనకి కంటైనర్ అండి. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టే వెజిటేబుల్స్ కంటైనర్. కొన్నిసార్లు మనకి సింగిల్ వెజిటేబుల్స్ కానీ, లెమన్స్ కానీ ఉండిపోతాయి కదా. అప్పుడు మనం ఇలా కప్స్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, త్వరగా పాడవదు. వాటర్ ఏమైనా ఉన్నా కిందకి డ్రైన్ అవుతూ ఉంటుంది. మనకు వచ్చి 6 ఇచ్చారండి. ఇందులోని 6 కప్స్. చూసారా, కట్ చేసిన వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చండి. దీనికి ఇదిగోండి ఇలా క్యాప్ కూడా ఉంది కదా. ప్లస్ ఈ మనకి చూసారా హోల్స్, ఎందుకంటే వాటర్ ఏమైనా ఉన్నా కూడా మనకి కిందకి డ్రైన్ అవుతుంది కదా. సో త్వరగా పాడైపోవు, నిలవ ఉంటాయి ఫ్రిడ్జ్లో కూడా. అందుకనండి దీని ప్రైస్ వచ్చి నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది కూడా ఫ్రిడ్జ్ కంటైనరేనండి. కంటైనర్ బాక్స్ ఉంటాయి కదా అన్నమాట. ఇవి నేను ఆల్రెడీ యూజ్ చేసి మళ్ళీ ఈసారి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవి చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి మనకి 5 కంటైనర్స్ అండి. ఇందాక మీకు చూపించాను కదా, ఇందులోనే కొంచెం పెద్ద సైజ్ మాట, ఇది బిగ్ సైజ్. ఇవి వచ్చేసి మనకి కరివేపాకు, కొత్తిమీర, చిల్లీ ఇలాంటివన్నీ కూడా మనం స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ప్లస్ ఏమైనా వాటర్ ఉన్నా దీంట్లో కూడా కిందకి డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో మనకి ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశానండి, మా ఫ్రిడ్జ్లో ఆల్రెడీ ఉంది. నేనైనా మళ్ళీ ఇంకో సెట్ బుక్ చేశాను అనమాట. చూసారు కదా, ఇదిగోండి దీని క్యాప్.
ఇలా 5 బాక్స్ సెట్స్. ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి 270 పడిందండి చాపింగ్ బోర్డు. అలానే ఈ నైఫ్స్ వచ్చేసి మనకి 230 పడింది. ఈ పిక్కిల్ కంటైనర్ ఉంది కదండి, ఇది వచ్చేసి మనకి 120 రూపీస్ పడింది. అలానే ఈ వెజిటేబుల్స్ కంటైనర్ వచ్చి మనకి 100 పడిందండి. ఈ వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్ కంటైనర్స్ కూడా మనకి 230 రూపీస్ పడింది. వీటి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెట్టాను, నచ్చితే కొనుక్కోండి. ఇదండి ఇవాళ రివ్యూ వీడియో. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్.